హే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టాటా విష్ణుని. మీరు చూస్తున్నారు ఐబా విష్ణు బ్లాగ్స్. ఇవాళ మనం బ్లాగ్ కాకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మీరు మా పక్కన చూస్తున్నారు కదా, ఇతనే ఆ వ్యక్తి. ఎక్కడి నుండి వచ్చారు, ఏం పేరు, అసలు ఇంటర్వ్యూకి కారణం ఏందో తెలుసుకుందాం వారి నోటనే. ఫస్ట్ తెలుసుకుందాం వాళ్ళ పేరు ఏందో. నమస్కారం అన్న. నమస్కారం అన్న, నా పేరు వైనాల లింగన్న. ఎక్కడి నుండి వచ్చారన్న మీరు? జయశంకర్ జిల్లా గన్పూర్ మండల్ విలేజ్ కర్కాపల్లి గ్రామం, అక్కడ వెళ్ళొచ్చానన్న. ఓకే అన్న. అయితే ఇవాళ ఇంటర్వ్యూ అని అంటున్నాం కదా అన్న, ఆ ఇంటర్వ్యూ టాపిక్ ఏంటంటే, అన్న చేయి మీద ఒక స్వతంత్రయుల టాటో ఉంది. మన తెలంగాణలో ఇప్పటివరకు ఆ వ్యక్తి టాటో ఎవరు వేసుకోలేరు. అన్ననే ఫస్ట్ సారి. అన్న టాటో కూడా నేనే వేశాను. కానీ నాకు కూడా తెలీదు అంత ఈ తెలంగాణలో కూడా మన స్వాతంత్ర్యుల పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తులు ఇంతమంది ఉన్నారని. ఎందుకంటే ఎక్కువ మందికి మనం అడుగుతాం కదా, మన స్వాతంత్ర్యులు ఎవరు చెప్పండి అంటే ఫస్ట్ గాంధీ తాత, నెహ్రూజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, వీళ్ళ 4-5 పేర్లే మనకు తెలుసు అందరికీ. ఇప్పటి జనరేషన్కి అయితే ఇంకా అది కూడా తెలీదు అనుకుంటున్నా. అయితే అన్న థాట్ ఏంటంటే, రాబోయే జనరేషన్ పిల్లలకు కూడా స్వాతంత్రాల పోరాడిన వాళ్ళు ఈ 4-5 కాకుండా ఇంకా ఎంతోమంది ఉన్నారు. మన తెలంగాణలో కూడా ఎంతోమంది ఉన్నారు. అందులో అల్లూరి సీతారామరాజు కూడా ఎక్కువ మందికి తెలియదు. మన సౌత్ ఇండియన్స్ వాళ్ళకే తెలుసు, కానీ నార్త్ ఇండియా వాళ్ళకి ఎవరు తెలియదు. అలాగే ఇవాళ టాటో వేసుకున్న వ్యక్తి కూడా అలాంటి కేటగిరీలో నుండి వచ్చారు. అయితే వారి పేరేంది, అసలు ఈ టాటో వేసుకొని కారణం ఏంది, ఇంకా ఈ అన్న ఎందుకు వేసుకున్నారు, ఈ థాట్ ఎందుకు వచ్చిందో దాని గురించే ఇవాళ మాట్లాడబోతున్నాం. అయితే మనం ఈ ఇంటర్వ్యూని ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం, ప్రారంభిద్దాం. అన్న గురించి ఫస్ట్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు టాటో గురించి, అసలు వేసుకున్న టాటో వ్యక్తి గురించి తెలుసుకున్నాం. అన్న అసలు మీకు మెయిన్ మీరు ఎవరు టాటో వేసుకున్నారు చెప్తారా? తెలంగాణ సాయుధ పోరాటం చేసినట్టు మా చాకలైలమ్మ టాటో నేను వేసుకునడం జరిగింది. తెలంగాణ కోసం మంచి మంచి దొరలను, భూస్వాములను గడగడల అణికిచ్చినట్టు మా చాకలి ఐలమ్మ అంటే నాకు అభిమానం, ప్రేమ, ఆప్యాయత. అందులోని నేను ఒక చాకలి కులంలో పుట్టినా కాబట్టి ఆ అభిమానంతో ఫోటో వేయించుకోవడం జరిగింది. ఓకే. అయితే మీరు ఇది ఇష్టంతో వేసుకున్నారు కదా, మళ్ళీ మీరు ఏమైనా ఇలా ఏమైనా అంటే ఏమైనా సంస్థ పెట్టి ఒక మీ ఏమైనా మీటింగ్స్లో అవి ఇవి చేసుకుంటుంటారా మీరు? అంటే మీరు దీని గురించి ఇంకా ఎంతో మందిలని ఇట్లా ఆకట్టుకించుకొని ఒక పోరాటం అలా చేస్తున్నారా? నాకేదో పేరు రావాలనో అట్లా అని నేను షోకేపించుకున్న టాటో కాదు ఇది. ఓకే. తెలంగాణ రాష్ట్ర రజక సంఘం ఉపాధ్యక్షుడిని ఆ అభిమానం ఉంది. ఇంకోటి ఏంటి అంటే, నీ కులంలో పుట్టినా కాబట్టి చాకలి కులంలో అదొక అభిమానంతో ఫోటో అనేది వేసుకునడం అనేది జరిగింది. ఓకే. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, మీరు వేసుకున్న టాటో ఒకసారి చూపెడతారా మా అందరికి? చూపిస్తాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ క్లియర్ పిక్ వీడియోలో పెడతాను లాస్ట్లో. అయితే ఇలా వేసుకున్నారన్న, ఇది మ్యాక్సిమం ఒక 10-12 ఇంచెస్ ఉంది టాటో. అయితే టాటో వేసుకోనికి మీకు ఎంత టైం పట్టిందన్న? 4.5 గంటలు పట్టి. ఓకే, 4.5 గంటలు ఈ టాటో గురించి కేటాయించారన్న. అయితే మీకు ఇది వేసేటప్పుడు చాలా పెయిన్ అయింది ఏమో? చాలా పెయిన్ అంటే పెయిన్ ఇక చెప్పుకోలేము. కానీ కళ్ళబొంటి నీళ్ళే. కానీ ఇష్టం ఉందన్నప్పుడు ఆ కష్టం ఎంత వచ్చినా కానీ మనకు ఆ బాధ ఉండదు, ఇంకా సంతోషిస్తాం. అయితే మీరు ఈ టాటో వేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు దానికి స్టేటస్లో ఆన్లైన్లో పెడుతున్నారు కదా, దాని రెస్పాన్స్ ఎలా వస్తుంది మీకు? చాలా చాలా బాగా వస్తుంది నాకు రెస్పాన్స్. అందరూ చాలా మంచిగా ఉంది. ఆ వేసిన వ్యక్తి అన్న కూడా చాలా చాలా ఇంకా పైకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. నాకు లైక్ల మీద లైక్లు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఆ అదృష్టం నాకు దొరికింది ఫ్రెండ్స్, ఆ టాటో నేనే వేశాను కదా. ఇంకా మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో కొంచెం వివరంగా మాకు చెప్తారా? వివరంగా అంటే, ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులు అనేటోళ్ళు చాలా చాలా పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు అనేది లేకుండా పోయింది. అలాగే ఈ తెలంగాణ సాయుధ పోరాటం చేసినట్టు మా చాకలైలమ్మ కూడా, కొంతమంది చాకలైలమ్మ అంటే ఎవరో
అనే విధంగా ఆ పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి వాళ్లకు నా ద్వారా వాళ్ళకు ఫలానోళ్ళు అంటే ఆ తెలంగాణ సాయుధ పోరాటం చేసిందా చాకల ఐలమ్మ అనే అటువంటి తెలియాలని నేను తెలంగాణ ప్రజలను కొంతమందిని కోరుకుంటున్నా, వేడుకుంటున్నా. అయితే మీ తరపు నుండి మీరు ఎలాంటి సేవలు అందిస్తారు? నా తరపు నుండి ఇప్పటి వరకు 2001 ఢిల్లీ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కాండెళ్ళి నాకు చేదోడుగా వాదోడుగా నేను ఎంతో కొంత ప్రజలకు చేసుకుంటూ వస్తూనే ఉన్నా. అలాంటి